దేవుని వాక్యాన్ని మనం లేఖనంలో నుంచి చూసుకుంటూ ఆ ప్రకారము మన విశ్వాస జీవితాలను సరిచేసుకుందాం. మనం గడిచిన మంగళవారం ఏం నేర్చుకున్నామో ఏమన్నా గుర్తుందండి? పక్షిరాజు గురించి నేర్చుకున్నాం. దానిలో ఒక భాగం ఉండిపోయింది. ఆ కింద వచనాన్ని మనం చదివినప్పుడు దాని పిల్లలు దాని రక్తము తిరును అని ఉంది మనం చదువుకున్న దగ్గర. అంటే ఆ పక్షి తన నోటిలో నుంచి తన కడుపులో నుంచి ఆ రక్తాన్ని ముద్దలుగా తీసి తన పిల్లలకి అది పెడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ పోషణ ఆయన మరణించి ఆయన రక్తము ద్వారా మనకి బ్రతుకునిచ్చి ఆ యవ్వనములో ఆ దేవుని యొక్క సంపూర్ణతలో ఆయన మనల్ని బలపరిచి నడిపించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మరి కొంచెం ముందుకు వెళ్ళి ఈ దినము మరి యొక్క జంతువును చూసి మన విశ్వాస జీవితాలను అటు రీతిగా నేర్చుకుందాం. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఫిలిపియన్స్ చాలు. ఫిలిప్పి 3:2. ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? కుక్కల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమిటి కుక్కలు? ఎవరి కుక్కలు? ఎందుకు కుక్కలను చూసి మనం జాగ్రత్తగా ఉండాలి? కొంచెం పాపులేషన్ పెరిగిపోయింది, డాగ్ పాపులేషన్. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కలు పెరుగుతున్నాయి, మురుగుతున్నాయి, కరుస్తున్నాయి. చాలా కుక్కలు కరిసిన వాళ్ళు ర్యాబీస్ వచ్చి చనిపోతున్నారు. అందుకోసం నూతన నిబంధనలో ఈ కమాండ్ పెట్టారంటారా? ఎన్ టైమ్స్ లో ర్యాబీస్ పెరుగుతోంది కాబట్టి కుక్కలు పెంచుకునే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అని ఏమన్నా హెచ్చరిక? నిన్న మా డెన్నీ కుషన్ వచ్చి నాకు చెప్తున్నాడు, నేను కెనల్ క్లబ్ స్టార్ట్ చేశాను, కెనల్ సెల్లింగ్ నేను స్టార్ట్ చేశాను అని. అప్పుడు చెప్పాను, నువ్వు అమ్మితే అమ్ము, కొంటే కొను, కానీ చర్చిలో వాళ్ళకి అమ్మకో, చర్చిలో వాళ్ళ దగ్గర కొనకని. చర్చిలో వ్యాపారాలు చేయకూడదు, చర్చిలో వాళ్ళతో వాణిజ్యాలను తీసుకోకూడదు. ఆ సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరముతో పెట్టుబడి, క్రీస్తు శరీరముతో వ్యాపారం, క్రీస్తు శరీరముతో లాభం, ఇవి జరగచ్చా? కాబట్టి ఆ పేరు కానీ ఆ పద్ధతులు కానీ ఎవరైనా చేసే ఆలోచనలు ఉంటే వద్దునన్నా, నువ్వు అలాంటివి చేయకు, అది దేవునికి మహిమ కాదు. రేపటి దినము నీ గురించి నా గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటారు. కాబట్టి ప్రభు గురించి మాట్లాడుకోవాల్సిన మనం మన గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఆ కుక్కల గురించి అమ్ముతారంటే జాగ్రత్త అన్నాను. ఆ జాగ్రత్త కాదు ఈ వాక్యం, ఇది మరొక జాగ్రత్త. ఎవరు ఈ కుక్కలు? సరే, కుక్కలు ఎవరో తర్వాత డెరివేషన్ తెచ్చుకుందాం. ఇంతకీ కుక్కలకు ఉండేటువంటి లక్షణాలు మన జీవితానికి ఏ రకమైన బోధ అవుతుంది ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏమిటి కుక్కల్లో ఉండేటువంటి లక్షణాలు మీకు తెలిసిన మేరకు? నంబర్ 1, ఇట్స్ అ ఫెయిత్ఫుల్ డాగ్. ఫెయిత్ఫుల్నెస్, మంచి విశ్వాసం. ఒక పిడిగడు ముద్ద గనక ఒక కుక్కకి రోడ్డు మీద వెళ్ళిపోతున్న కుక్కకు పెడితే మరుసటి రోజు నువ్వు వస్తావని చూస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు కూడా నువ్వు పెడితే ఇంకంతే, నిన్ను గుర్తుపెట్టుకుని నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు నీకు తోక ఊపుకుంటా, నీ కాళ్ళు నాకుతా, నీ దగ్గరకు వచ్చి నీకు నేనున్నాను అని చెప్తా ఉంటుంది కుక్క. విశ్వాసం. ఇంకా దొంగలు ఎవరైనా వస్తే కాపలా. కుక్కకున్న గొప్ప లక్షణం ఏంటి? కాపలా చేయటం. అంటే దొంగలు వస్తే మనల్ని లేపడమా, లేదా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పడమా? అంటే దానికి తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అలర్ట్ చేస్తుంది. గుడ్. ఇంకా అబ్బో, ఇది మంచి లక్షణాలు చెప్తున్నావు. కక్కేసింది తింటది అని ఏదో బైబిల్లో చెప్పినటువంటి మాటే. ఎక్కడది 2 పేతురు 2:22 అనుకుంటా చెప్తాడు. 2 Peter 2:22. కక్కిన దాని కొరకు తన వాంతి కొరకు తిరిగే కుక్క అని అంటాడు. అది దాని చెడ్డ లక్షణం. ఓకే, మంచి లక్షణాల ముందు మాట్లాడుకుందాం. కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ గ్రాటిట్యూడ్. ఎవరైతే పెంచుతారో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఒక IAS ఆఫీసర్ గారిని చంపివేయబడిన తర్వాత ప్రపంచమంతా ఆయన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. వీడియో చూసినప్పుడు ఆయన డెత్ బెడ్ మీద నుంచి తీసుకుని వెళ్ళేంత పర్యంతము ఆ కుక్క ఆయన మీద పడి ఏడుస్తూనే ఉంది. చాలా విపరీతంగా, దాన్ని ఆపలేకపోయారట. ఇంకా కుక్కకుండేటువంటి లక్షణాలు
అబ్జర్వేషన్స్. యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపట్టి లోబడిపోద్ది. మా ఇంట్లో అంతమంది యజమానులు ఉన్నా నా మాటకు లోబడద్ది. నేర్చుకుంటుంది, ట్రైన్ అప్ అవుతుంది, గుడ్, నేర్చుకుంటుంది. ఇంకా చీ అన్నా మళ్ళీ వస్తుంది, మంచి లక్షణం, వెరీ గుడ్. దాన్ని తోసేసినా కూడా నేనేం ఫీల్ అవ్వనులే అని మళ్ళీ ఫీల్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, గుడ్. ఇంకా నమ్మకంగా ఉండడం, విశ్వాసానికి మరొక పేరు నమ్మకంగా ఉండడం, గుడ్. దాన్ని తీసుకెళ్ళి ఏ ఊర్లో మీరు దాన్ని దూరం పెట్టేసినా మళ్ళీ జాగ్రత్తగా ఎత్తుక్కుని మీ ఇంటికి వచ్చేస్తుంది. అంటే మీరు వద్దన్నా కూడా మళ్ళీ వెనక్కే చేరద్ది. ఇంకా ఇంకా మీ ఆలోచనలలో మీరు చూసేటువంటి, అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో ఉన్న విషయాలు మీరు గుర్తుపట్టకపోతే పక్కకు పోతే పోయారు, కానీ ప్రకృతిని చూసైనా నా విషయాలు, నా జ్ఞానాన్ని మీరు చూడండి అని బైబిల్ చెప్తుంది. ప్రకృతిలో మనం కొన్ని విషయాలను పట్టించుకోకపోయినప్పుడు ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త గురించి కూడా మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోలేని వరంగా తయారవుతాం. సృష్టి యొక్క భాగము, సృష్టికర్త యొక్క మనస్సు, ఈ రెండూ కూడా మనతో నడవాలి అని అంటే ప్రకృతి దేవుని యొక్క భాగస్వామ్యం. అందుకే హెరిటేజ్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, సమతుల్యాన్ని కాపాడాలి. దానికి తగిన బాధ్యత ప్రతి మానవుడు చేయాలి. ఎందుకంటే జంతువులు చేయలేవు, మొక్కలు నాటగలవా? జంతువులు నాటలేవు. అలాగే ప్రకృతిని కొత్తదాన్ని తయారు చేసే సృష్టి వాడికి ఉందా? లేదు. మేధా సంపత్తి ఎవరికి ఇవ్వబడే? మానవునికి ఇవ్వబడే. కాబట్టి మానవుడు ప్రకృతి సమతుల్యతను కాపాడటం, పర్యావరణాన్ని కాపాడటం, ఆ రకమైన పద్ధతులకు దేవుని యొక్క ప్రతి సృష్టిని చేయడానికి అవకాశం ఇవ్వబడింది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి మానవులమైన మనం. ఇంకా అందుకని ప్రకృతిని దేవుని యొక్క భాగము కాబట్టి దేవుని సృష్టి మనం చూడగలగటానికి మన కొరకు తయారు చేసిన ఒక ముందు పద్ధతి కాబట్టి దానిలో ఉన్న ప్రతిదానిని చూసి దైవికమైన సంతోషాన్ని అనుభవించాలి అంటే దాన్ని గమనించాలి, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ప్రతిదీ పరిశీలించి చూడాలి. అప్పుడే మనం ఆ ప్రత్యేకతను చూడగలుగుతాం, దేవుని యొక్క గొప్ప హస్తాన్ని మన కళ్ళ ముందు చూడగలుగుతాం. నేను మొన్న ఒక విషయాన్ని చెప్పినప్పుడు ప్రభు భలే చక్కటి విషయాన్ని బయలుపరిచాడు. మామిడికాయ విత్తనం గింజ ఎంతమంది తిన్నారు ఈ మధ్యలో? సీజను మామిడి పళ్ళ సీజన్ ఎంతమంది తింటున్నారు? తిన్నారా? వెరీ గుడ్. అది ఎప్పుడు తయారు చేయబడింది? మీరు తిన్న పండు ఎంతకాలం క్రితం తయారు చేయబడింది? మీ చేతిలోకి పండు రావడానికి ముందు ఎంతకాలం అయ్యింది? ఓకే, మార్చి నెల లేక ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. హుదూదు పుట్టవన్నారు, రాయివన్నారు, కాయవన్నారు, రాలిపోతే అన్నారు, కానీ వచ్చింది, పువ్వు వచ్చింది, కాండు పండు వచ్చింది. అవునా? మీకు తెలుసా, ఈ మార్చి నెలలోనే దేవుని యొక్క ఆలోచన వేసవి కాలానికి రాక మునిపే దాన్ని పూతను పుట్టించి ఆ కాయ రాలిపోకుండా వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా చేసి దాన్ని మొగ్గబెట్టి రైతు ఎక్కడో తీసుకొస్తే దాన్ని ఎక్కడో రైతు బజార్లో అమ్మితే దాన్ని ఎవడో కొనుక్కుంటే దాని దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చి నీ నోట్లోకి వచ్చిందంటే దేవుడు ఎంత సృష్టి చేశాడో చూడండి. దాని గురించి ఇంట్లో కూర్చుని తిని పొల్లగుందే, తీయగుందే, అలా ఉంది, ఇలాగుందని నువ్వు మాట్లాడితే దాని వెనక దేవుని సృష్టి హారిని చూడండి ఒకసారి. సో నీ హృదయము దేవునితో ఆలోచించే విధానం మీదే సృష్టి నీకు చెప్పే రహస్యం ఉంటుంది. నువ్వు దేవుని సంగతి మర్చిపోయి ఏటి మామిడికాయలు రేట్లో నేను కొనుక్కోకుండా కూర్చుంటే, తినకుండా ఉంటే, అనుభవించకుండా ఉంటే సృష్టి కార్యం ఒకటి ఆగిపోయింది. అయితే నాకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ భూమి ఎప్పుడు ప్రారంభమైందో నీ సైన్స్ లో నీకు ఖచ్చితమైన సంఖ్య లేదు. సుమారు మనం చెప్పిన సంఖ్య ఉందే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఏంటంటే సుమారు 3000 సంవత్సరాలు, సుమారు 7000 సంవత్సరాలు అనేస్తారు. పక్కా నెంబర్ ఇంకా ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈవెన్ దో జియాలజీ చాలా డెవలప్ అయిపోయినప్పటికీ కూడా, మరి కాస్మెటాలజీ, మరి ప్రతి భూమి యొక్క సారాన్ని బట్టి దాని యొక్క వయసుని చెప్పగలిగిన పద్ధతులు ఉన్నా కూడా దాన్ని డెఫినెట్ గా ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పలేకపోయారు. ఆ కాలంలో, సృష్టి ప్రారంభించిన కాలంలో ఆదామును తయారు చేయకుండా ముందు దేవుడు భూమికి చెప్పాడు, విత్తనములు, పండ్లను, మొలకలను చేసే వృక్షాలులే అని చెప్పాడు. అప్పుడు మామిడి పండు అన్న విషయాన్ని దేవుడు చూసి దానిని తయారు చేశాడు. అప్పుడు తయారైంది మామిడి చెట్టు. ఆ విత్తనం ఈ రోజు 2015వ సంవత్సరంలో జూన్ నెలలో నేను దాన్ని తినడానికి నా చేతిలోకి ఇది వచ్చింది అని అంటే భూమి ప్రారంభించక మునుపున్న దేవుని సృష్టి నీ చేతిలో ఉందా లేదా? అలా నువ్వు దేవుని స్తుతించాలి. ప్రకృతి జ్ఞానం అది. తినేసేటప్పుడు ఉన్న రుచి, తినేసేటప్పుడు ఉన్న ఆనందం, దాని గురించి పట్టించుకోవడానికి లేదు. అందుకే కొంతమంది ప్రార్థన చేయక ఆహారం ఉమ్మింగినట్లు అంటాడు. అంటే వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయరట? దాని వెనక దేవుని సృష్టిని గుర్తించలేని గుడ్డోళ్ళు. తిండి కడుపే దేవుడు వాళ్ళకి. ఎప్పుడు పెడతాడా, ఎప్పుడు ఎంత వస్తుందా, ఎక్కడికి వెళ్ళి పడిపోయి తినేద్దామా, దాని వెనక దేవుని కార్యం చూడగలగాలి మనిషి. అప్పుడు చెప్దాం.
మరి ప్రకృతిలో ఉన్న ఆ జంతువు, మనకు ఆ సమకాలీనంలో ఉన్న జంతువు, ఒక ఆయన ది బైబిల్ అనేటువంటి సినిమా చూసి ఒక మాట చెప్పాడు. మరీ విచిత్రం అండి, మోషే కాలంలో కుక్క ఎక్కడ ఉందండి? కుక్క గురించి బైబిల్ ఎక్కడ రాసిందా? ఎక్కడ లేదు కదా అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం కాలంలో మోషే ఉన్నాడా లేదా? మరి ఆ టైంలోనే కదా ఇవ్వబడింది తోరా. బైబిల్లో ఉన్న విషయం ఒకసారి చూపిస్తాను. కుక్క ఉందో లేదో డౌటు. ద్వితీయోపదేశ కాండం 23:18. డ్యూట్రానమీ 23:18. పడుపు సొమ్మునే గాని, కుక్క యొక్క విలువే గాని ఇక్కడ రెండు విషయాలు తేవద్దని చెప్పాడు. అంటే పడుపు సొమ్ము అంటే ఎవరైనా స్త్రీ గాని పురుషుడు గాని శరీరముతో అక్రమ సంబంధము కలిగి ఉండి, లేక శరీరమును బట్టి వేశ్యావృత్తిని గనక జరిగించి దాని ద్వారా ఎవరైనా ఇచ్చినటువంటి డబ్బులు ఆమె సంపాదనను గనక తీసుకొస్తే, వేశ్యా సంపాదన గాని పురుషాంగుని యొక్క సంపాదన గాని అది దేవుని మందిరంలోకి తేకూడదు, అది తీసుకురాకూడదు. దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైగా తేవాలి తప్ప, కష్టపడి తేవాలి తప్ప ఒళ్ళొమ్ముకుని తేకూడదు. రెండవది, కుక్క యొక్క విలువే గాని, అంటే కుక్కని అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తాయో, మా ఇంట్లో కుక్క 20 పిల్లలు పెట్టింది, 20 పిల్లలు అమ్మితే డబ్బులు వస్తాయి, అదే లేబర్ అయితే, అదే బ్రీడ్ బట్టి. అలాంటప్పుడు కుక్కలు ఎవరైనా కొనుక్కునేవాడు, మాకు కుక్క ఎక్కడు, మీ జాతి కుక్కని తీసుకెళ్లారు అనుకోండి, ఒక కుక్కకి 5,000 అనుకోండి, మరి మాకు ఎంత వచ్చినట్టు 20 కుక్కలకి? ₹1,00,000. పెట్టుబడి కంటే డబుల్ వచ్చేసింది. ₹1,00,000 దశంభాగం ఎంత? పొరపాటును కూడా దేవుని మందిరంలో తేకూడదు. అది ఎందుకు? అది ఎవరి సొమ్ము? కుక్క విలువ సైతం దేవుని సన్నిధికి తేకూడదు. ఇది ఆజ్ఞ. ఇది అంతేగాని కొత్త నిబంధన వచ్చింది, పాత్రమని కొట్టేసింది అనుకోకండి. ఈ నిబంధన మార్చబడిందే తప్ప దానిలో ఉన్నటువంటి ప్రాథమికమైన రూల్స్, అక్కడ ఉన్న ఆ కండిషన్స్, ఆ కట్టడలు మార్చబడలేదు బైబిల్లో. ఆ రెండింటినీ గమనించండి. కాబట్టి ఉందా లేదా కుక్క? అప్పటికి అది వ్యాపారం ఎక్కువ ఉంటేనే కదా బైబిల్లో దేవుడు చెప్తాడు. దాని బిజినెస్ చాలా ఎక్కువ అవుతున్నట్లు, దానిని బట్టి కొంతమంది గొప్ప అయిపోయినట్లు, ఆ కుక్క యొక్క గొప్ప లక్షణాలను చూపించి మా కుక్క ఎంత నమ్మకం ఉందా, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉండి ఈ లక్షణాల ప్రకారం ఉన్న కుక్క కాబట్టి దీనికి ఎక్కువ రేటు ఇవ్వండి అని బేరాలు పెట్టుకున్నా ఏమో జరిగి ఉండొచ్చు. కాబట్టి ఈ జంతువుని బట్టి మనిషి నేర్చుకోవాల్సినటువంటి చక్కటి అంశాలు బైబిల్లో చాలా చక్కగా ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో రికార్డ్ చేయబడినటువంటి ఒక సాక్ష్యాన్ని చూపిద్దాం. జడ్జెస్ చాప్టర్ 7:5. అతడు నీళ్ల దగ్గరికి ఆ జనమును దిగజేసి, సగం మధ్యలో ముక్కు చదివేటప్పుడు ముందు సెంటెన్స్ చదువుకో, సగం వదిలేసి సగం చదివితే ఎట్లా? కుక్క గతికున్నట్లు అక్కడ ఒక జనాన్ని గిద్యోను ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. ఆ టోటల్ పాపులేషన్ అంతా వచ్చేసింది. ఆ జనమంతా వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు నీళ్లు ఎలా తాగుతారో చూడాలనుకున్నాడు. న్యాయాధిపతులు 7:5. అప్పుడు నీళ్లు తాగేటప్పుడు వాళ్ళు ఎలా తాగుతున్నారో చూసిన తర్వాత ఒక ఖచ్చితమైన పద్ధతిని బైబిల్లో దేవుడే చెప్పినటువంటి విషయం అక్కడ ఉంది. యెహోవా ఏం చెప్పాడట? కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లలో గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వారిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. అంటే ఏం చేశాడట? ఎట్లా అయితే కుక్క నీళ్లు తాగుతుందో అలాగా మోకాళ్ళుని కుక్క నీళ్లు తాగేటట్లు పద్ధతి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయి, నా ఆర్మీకి అలాంటి మనుషులు కావాలి అన్నాడు. గిద్యోను సైన్యము గోల్డ్ మందితో యుద్ధం చేయాల్సిన మనుంది, కానీ బలవంతులు ఆయనకు అక్కర్లేదు. కుక్క లాంటి లక్షణాల్లో ఒక లక్షణం కలిగిన వాళ్ళు కావాలి. ఏమిటా లక్షణం ఇక్కడ ఉంది? నీళ్లు తాగడానికి తాగే పద్ధతి. ఎప్పుడైనా చూసారా కుక్కలు నీళ్లు తాగే పద్ధతి ఎలా ఉంటుందో? అది ముందు కాళ్ళని 2 కిందకి వంచి, మీరు పొరపాటు గ్లాస్ ఇచ్చారనుకోండి తాగడం, అది వంగి దాని పద్ధతి ఉంది. దాన్ని నాలుకతో తీసుకుని ఆ నాలుక లోపలికి ఆ నీళ్లను లోపలికి తోసుకుని అట్ ద సేమ్ టైం అది కుక్క నీళ్లు తాగుతుంది కానీ వెనక నుంచి ఎవరైనా తందామని చూశారో కాలు పెట్టేస్తుంది. వాడి కుక్క వెనకాతలకి లేయాస లేకండి. అది తింటున్నప్పుడు తాగుతుంది కదా, అది మైకులో ఉంది అనుకున్నారు గనక దట్ ఇస్ అలర్ట్. ఆ కుక్కకున్నది ఏంటంటే మెలకువైన స్థితి, చాలా అలర్ట్గా ఉంటుంది. ఆ టైంలో సైతం నీళ్లు తాగుతున్నట్లుగానే తాగుతూ తన పరిసరాలన్నీ గమనిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి కావాలి దేవుడికి. ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, పని జరిగించాలి, మోకాళ్ళు కూడా ఉనాలి. ఇది ఆ డాగ్ లో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. ఈరోజు మనలో ఆ
అలాంటి లక్షణాలు నిజంగా తన ఇంటి వారి నడతలను ఆమె బాగుగా ఏం చెప్పును ఏం చేస్తుంది? పురుషుడు ఏం చేయాలి? తన ఇంటి వారి నడతలన్నింటినీ శ్రద్ధగా, వీళ్ళు బాగుగా కనిపెట్టాలి, వీళ్ళు శ్రద్ధగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి పురుషుడు స్త్రీల విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే స్త్రీలు కుటుంబ విషయాల్లో చూసినప్పుడు ఆ శ్రద్ధగా బాగుగా తలంచుకునేటువంటి ఆ పని కుక్కలో ఉన్న లక్షణం. అంటే ఎవరు ఏమిటి, కుక్కకి ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే మీరు చెప్పినట్లుగా వాసన చూడటం. ఎవరు చెప్పలేనట్టుంది, మీరు గమనించలేదు సరిగ్గా కుక్కల్ని. ఏమిటి స్మెల్? మన ముక్కులో సుమారుగా 70 నుంచి 80 రకాల వాసనలు మాత్రం మనిషి గుర్తుపట్టగలడు. 70 to 80 స్మెల్స్. ఆఫ్టర్ 80 స్మెల్స్ నువ్వు ఈ రోజు ఒక 80 రకాల స్మెల్స్ కనుక నువ్వు చెక్ చేస్తే, చూసుకున్న తర్వాత మరేదైనా స్మెల్ చూడాలనుకోండి, నీకు మళ్ళీ 8 రోజులు పడద్ది. ఆఫ్టర్ 9th డే నువ్వు మరో కొత్త స్మెల్ చూడగలవు, లేదా చూడలేం. అది అందుకే ఆ స్మెల్ ని మర్చిపోయేలాగా చేయడానికి కాఫీ బీన్స్ వాడతారు, కాఫీ గింజలు వాడతారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద పెద్ద ఫ్రాగ్రెన్స్ స్టోర్స్కి వెళ్ళి సెంట్స్ కొంటే, మీరు ఏదైనా కాస్ట్లీ సెంట్ కొన్న వెంటనే వాళ్ళు స్ప్రే చేసిన వెంటనే మీరు చూసిన తర్వాత ఆ స్మెల్ మీరు మరిచిపోవడానికి కాఫీ స్మెల్ ఇస్తారు, కాఫీ ఇస్తారు, బీన్స్ ఇచ్చి వాసన చూడండి అంటారు. మీరు కాఫీ వాసన చూసుకున్న టైంకి నీ పాత స్మెల్ మర్చిపోతావు. అప్పుడు మళ్ళీ కొత్త స్ప్రే కొట్టి ఇది ఈ స్మెల్ చూడండి అని నేర్పిస్తారు. అంటే మనిషికి ఆ మరుపు ఉంటే తప్ప దానికి అలా కాదు. అదే ఒక డాగ్ ముక్కులో సుమారు 9 లక్షల ఘ్రాణ గ్రంథులు ఉంటాయి, 9 lakhs. ఈ 9 మనకున్నవి 80, పనిచేసేవి 9. కానీ వాటిలో అన్ని లక్షల గ్రంథులు అనేక రకాల వాసనలను ఒకసారి చూసిన వాసన జీవితంలో మర్చిపోదు, డాగ్ లైఫ్ లో మర్చిపోదు. బై చైల్డ్హుడ్ మీరు 4-3 రోజుల్లో డాగ్ ని మీరు తీసుకొచ్చి మీ స్మెల్ కి గనక అది చూస్తే, అది చచ్చిపోయే లోపు మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని గుర్తుపడద్ది. దట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ డాగ్. ఎందుకంటే అగ్రాణ గ్రంథులు దానికి పనిచేస్తాయి. కానీ నీలాగా పేరు పెట్టి పిలవదు, నీలాగా మాట్లాడదు, నువ్వు పలానా కదా అని గుర్తు చేసుకోదు. కానీ నీ దగ్గరికి వచ్చి నిన్ను పరిశీలనగా చూడగలదు, నువ్వెవరో ఏంటో అది పట్టుకోగలదు. అగ్రాణ శక్తి. ఈ గిద్యోను సైన్యంలో వాళ్ళు సెన్స్ చేసేటువంటి ప్రజలు. ఏం జరుగుతుంది, పక్కన ఏమవుతుంది, ఎక్కడేమవుతుంది. ఈ రోజు నీ ఇంట్లో మనుషులు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో, తల్లిదండ్రులు లేని వారు మీ పిల్లల గురించి మీరు సెన్స్ చేయగలుగుతున్నారా, స్మెల్ చేయగలుగుతున్నారా? వాళ్ళు చేసేటువంటి పద్ధతులు ఏమవుతున్నాయో, ఎలా అవుతున్నాయో, ఆడపిల్లలు ఏం చేస్తున్నారో, మగపిల్లలు ఏం చేస్తున్నారో, వీరు ఎక్కడికి వెళ్తున్నారో, వారేం చేస్తున్నారో, స్త్రీలైన వారు మీరు ఎలాంటి సంబంధాలతో స్నేహాలు కలిగి ఉంటున్నారో, పురుషులైన వారు ఎలాంటి పద్ధతులతో మీరు లోకానుసారమైన పద్ధతుల్లో మీరు గడుపుతున్నారో, ఎవరెవరు ఉంటున్నారో పరిశీలించుకుంటున్నారా? సెన్స్ చేయగలుగుతున్నారా, స్మెల్ చేయగలుగుతున్నారా? ఒక డాగ్ మనకి నేర్పిస్తుంది, సెన్స్ చేయండి, స్మెల్ చేయండి, గుర్తు చేసుకుని ఉండండి. అలాగే ఈ డాగ్ లో ఉన్నటువంటి మరొక పద్ధతి ఏంటంటే ఆశబోతుతనం, గ్రీడినెస్. డాగ్ ని బొమ్మ ఎప్పుడైనా ఎవరికైనా చూపించాలంటే దట్స్ గ్రీడినెస్ అని చెప్పాలి. అది పొరపాటుని అది ఎదురుగా ఉండి మీరు ఏమన్నా తినడానికి ప్రయత్నం చేయండి, నాలుకలో నుంచి సొంగ లైన్లో కారిపోతా ఉంటది. అది అలా చూస్తూనే ఉంటది నీకేసి. ఆశ, ఆ డాగ్కు ఉన్నటువంటి లక్షణం గ్రీడినెస్. ఈ ఆశగా ఎదురు చూడటం. ఈరోజు మానవుడు అనేక విషయాలలో ఆశాజీవి. నిజానికి బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒకవేళ ఆశ లేని దున్నపోతే ఎలాగైతే లెగదో, బయటికి వెళ్ళదో, ఆశ లేకపోతే దేవుడు కూడా దీవించలేడు. దానికి వర్షం పడుతుంది, ఎండగా ఉంది, నీడకెళ్ళాలి, వర్షా నుంచి నేను పక్కకి వెళ్ళాలి అని దున్నపోతు కదలాడానికి ఆశ కలిగి ఉండాలి. అప్పుడే నీ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సో ఆశ కలిగిన జీవి కుక్క. ఈ కుక్కలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే డాగ్ లో అత్యాశ కూడా ఉంటుంది. దీనికి ఆశ, అత్యాశ, దురాశ ఈ కుక్కలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. ప్రతిదీ కూడా నాకు ఇది సరిపోద్ది అని ఎవరైనా మనం కూడా కొన్నిసార్లు కక్కుర్తి పడతాం. కూర బాగా ఉంటే ఏం చేస్తారు పిల్లలు? కూర కొంచెం మంచి మసాలా వేసి చక్కగా కుదిరింది అనుకోండి, అమ్మ బాగా వండితే ఆ రోజు భోజనం ఎలా ఉంటుంది? మా అమ్మగారు అప్పుడప్పుడు నాకు పెడతా ఉంటారు. నాకు రోజు ఓట్స్ ఇచ్చేయమ్మంటే, ఈ రోజు చికెన్ కూర కొంచెం అన్నం తినే పర్లేదు అంట. ఎందుకు? కూర బాగుంది కదా, కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటావు కదా, ఆశ. ఎక్కువ, ఇదే కుక్క లక్షణం. ఎవరి లక్షణం? ఎక్కువ, ఇంకొకటి ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ, సరిపడినంత క్రమం, మించి ఏది తిన్నా అక్రమం.
ఏది తీసుకున్నా, ఏది దాచుకున్నా, ఏది ఎలాగైనా సరే. కానీ మానవ నైజం ఎప్పుడూ కూడా ఆయా సమయాలకి కుక్కని మర్చిపోయి, జంతు లక్షణాలను మర్చిపోయి మానవుడిగానే ప్రవర్తిస్తూ కుక్క పనులు చేస్తుంటాం. దయచేసి ఆ పనుల్ని కక్కుర్తి పనులు అంటాం కదా, అలాంటి పనులు చేయవద్దు. ఆ ఆశ గ్రీడీగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎంతైనా సరిపోదు, ఎంతైనా తింటానంటది, ఎంత ఎక్కువగా తినేటానికి ప్రయత్నం చేస్తే పొట్టంతో నిండిపోద్ది, అయినా తింటది. అదొక లక్షణం. దయచేసి ఆ కుక్కలను చూసినప్పుడు ఆ జాగ్రత్తగా ఉండండి. ఆ లక్షణం. మొన్న ఒకసారి ఎవరో పాస్టర్ గారు సభ చెప్తూ భారతదేశంలో మధ్యప్రదేశం చాలా పెద్దది అన్నాడు. భారతదేశ రాష్ట్రాలను మీరు ఎప్పుడైనా గుర్తుపట్టారా? మధ్యప్రదేశ్ ఎంత పెద్దది? ఎంపీ కదా. మానవుని మధ్యప్రదేశం కూడా అంతే పెద్దది అన్నా నేను. ఏది మధ్యప్రదేశం? మరి ఒకటేంటి, ఇప్పుడు అంత బాధ అంతా అదే కదా. దాన్ని ఎలా తగ్గించుకోవాలనే కింద మీద పడే ఆశలే కదా. మధ్యప్రదేశాలు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ కుక్కకున్న లక్షణంలో అదొక లక్షణం. మరొకటి ఏంటంటే, ఈ కుక్కలో ఉన్నటువంటి మంచి లక్షణం మీరు చెప్పినట్టుగానే విశ్వాసం, ద రియల్ ఫెయిత్ఫుల్నెస్. తన యజమాని కొరకు ప్రాణం పెట్టద్ది. ఈరోజు నీ క్రీస్తు కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నావా? ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో, వాట్సాప్ లో చాలా ఎక్కువగా హల్చల్ చేసిన ఒక చిత్రం ఏంటంటే, నేపాల్ భూకంపం రావడానికి కారణాలు కనిపెట్టేసిన జర్నలిస్టులు క్రైస్తవులు. వీళ్ళే కనిపెట్టారు. ఒరిస్సా అతలాకుతలం అయిపోవటానికి కారణం కూడా క్రైస్తవులే కనిపెట్టారు. ఏంటో తెలుసా? వీళ్ళు క్రైస్తవులు కనిపెట్టింది, గ్రహం స్టెయిన్స్ గారి కుటుంబాన్ని హత్య చేసిన నేరానికి ఆ దేశం అతలాకుతలం అయిపోయిందని, ఒరిస్సా మీద వరదలు దేవుడు ఉగ్రతని, అలాగే మరి ఇప్పుడు జరిగిన నేపాల్ కుంభకోణంలో భూకంపానికి సంబంధించిన ఆ నష్టమంతా కూడా ఒక పాస్టర్ గారిని కట్టేసి సజీవంగా కాల్చేశారు కాబట్టి అది విపరీతంగా జరిగిందని నాకు మెసేజ్ రాగానే దాని తాలూకా హిస్టరీ తీసి పంపించాను. అది నా దగ్గర ఎందుకు ఫైల్లో రికార్డ్ చేశాను. అదేంటంటే, ఒక దొంగ ఆ సిలువ మీద కర్ల కట్టేసి కాల్స్తున్న దొంగడు బాగా పబ్లిక్ గా దొరికిపోయి ఒక ముస్లిం ఉమెన్ చేతిలో నుంచి వాడు దొంగతనం చేస్తుండగా ప్రీస్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాన్ని అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, బహిరంగంగా ఒకరిని దండిస్తే తప్ప మిగిలిన నేరాలు కంట్రోల్ అవ్వని చెప్పి వాడిని తీసుకొచ్చి వాడి కాళ్ళకి తారు రాసి నూనెలో ముంచి వాడిని కట్టేసి బహిరంగంగా కాల్చారు. ఎందుకంటే భయం పుట్టాలి, దొంగలు ఎవరు కూడా ఇలాంటి పనులు ఎవరి దగ్గర కూడా లాక్కుని వెళ్ళిపోయే పనులు చేయకూడదని చెప్పి భయంకరంగా చేశారు. దానికి విట్నెస్ గా 15 మంది ప్రీస్టుల్ని పెట్టారు. ఎందుకంటే హత్యా నేరము ఆ దేశం మీదకు రాకుండా ఉండడం కోసం వాళ్ళు చేసిన పని ఏంటంటే 15 మంది ప్రీస్టుల్ని పెట్టుకున్నారు. ప్రీస్టులు ఎవరంటే క్రిస్టియన్స్ కాదు, వాళ్ళందరూ ముస్లిమ్స్. ముస్లిం మత పెద్దలను పెట్టి, ముస్లిం మత పెద్దల మధ్య, ఎందుకంటే జరిగింది ఒక ముస్లిం స్త్రీకి కాబట్టి వారికి జరిగిన అన్యాయానికి ప్రతిశిక్షగా ఆయన్ని చంపడం జరిగింది. ఆ ఫోటోలు మరి ఎవరు ఎలా పెట్టుకుని ఏమి అబద్ధం చెప్పారో తెలియదు కానీ ఈ క్రైస్తవులు ఈ జరిగింది అని చెప్పారు. అది అబద్ధమైన వార్త, వాటిని నమ్మకండి. అలాంటి వాటిని బట్టి దేవుడు దేశానికి తీర్పులు తీర్చడు. క్రైస్తవులను ముట్టుకోవడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ క్వాలిటీ బయటపడడానికి, నీ విశ్వాసపు స్థాయి ఎలా ఉందో కనుక్కోవటానికి. క్రైస్తవ కుటుంబాల మీదకి శ్రమ రప్పించినప్పుడు, క్రైస్తవ దేశం మీదకి ఉగ్రత రప్పించినప్పుడు, దేశాల మీదకు దేవుని యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ముద్రలు విప్పి ఆ మరణకారణమైన జబ్బులను, గడ్డలను, రక్త రోగాలను, భేదాలను వీటిని కలిగించిన ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ నాణ్యత పరిశీలించబడి క్రీస్తు యొక్క రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి. అంతేగాని దేశాన్ని భూకంపాలకు తెచ్చేయటం, కరువుల్లోకి తెచ్చేయటం, అతివృష్టిని కలిగించడం దేవుని ఉద్దేశం కాదు. అలాంటి వాటికి ఎప్పుడు కూడా తెగబడకండి. వాటి గురించి ఆశ కలిగి ఇదేదో జరిగిందని మీరు దేవుని తీర్పున అనుకోవద్దు ఎవరు కూడా. మంచిది. అయితే ఈ పరిస్థితుల్లో మనుషులకు ఆ విశ్వాసపు స్థాయి ఏంటి అని అంటే, ఏదో జరిగితే అనేది కాదు, నీకు దేవునితో ఉన్న విశ్వాసం ఎలా ఉంది, యజమానికి నీకు మధ్యలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది. బైబిల్లో ఈ విశ్వాసం గురించి 3 ఉపమానాలు యేసు ప్రభువారు లూకా సువార్తలో చెప్తా ఉంటాడు. మొదటిది ఏంటంటే, తగిన కాలమునకు యజమాని వచ్చినప్పుడు మెలకువగా ఉండగలిగిన పనివాడెవడు? ఎలా ఉండాలి అంటే, ఏ టైంకి యజమానుడు వస్తాడో, ఒకవేళ పనివాళ్లే గనక ఉంటే. మొన్న మా చెల్లి రాత్రి 12:30కి మా ఇంటికి వచ్చేసింది. ఏమ్మా అంటే, పనమ్మాయి నిద్రపోయిన తలుపు తీయట్లేదు అంది. మరి నువ్వు 12 గంటల వరకు ఏం చేస్తున్నావు? మరి పెళ్లికి వెళ్ళాము, అక్కడ లేట్ అయింది, మేము వచ్చేస్తామని చెప్పాను, అలాగేనంది. మరి బయట పడుకోమన్నావు, హాల్లో ఉంటే మేము కొట్టి లేపడానికి. అది వెళ్ళి అక్కడ పడుకుంది. ఇంకంతే సంగతి. రాత్రి అంతా జాగారమే. మళ్ళీ మా ఇంట్లో స్పేర్ సెట్ పట్టుకెళ్ళి ఆ రాత్రి పైకెక్కి ఆ పైనుంచి కింద దిగి ఆ తాళాలు తీసుకుని నాన్న తెప్పలు పడ్డాం. ఏం జరిగింది? నమ్మకమైన పనికత్తెగా ఉండలేకపోయిన వారు. మనం ఏమంటాం తెలుసా? మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంది ఇక్కడ. వాళ్ళు మనుషులే, వాళ్ళకి పని దినాలు ఉన్నాయి, వాళ్ళకి పని గంటలు ఉన్నాయి. నమ్మకమైన పనివాడు ఎవడని బైబిల్ అడుగుతుంది. బైబిల్ నమ్ముదామా? మానవ హక్కుల సంఘం చెప్పే విషయాలు విన్నామా? గమనించు. నమ్మకమైన నీ ఇంటి వారు ఏ టైంకి వస్తారో
ఒకసారి ఒక పిల్లోడు తల్లిదండ్రులు ఇద్దరు గొడవపడి వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే ఆడ కొడుకు ఒకటే అన్నాడు, కొడుకు బయటికి వెళ్ళాడు, ఏ టైంకి వస్తాడు అని అమ్మ ఎదురు చూడక్కలే అని అడిగాడు. వీడు ఎంతున్నాడు అని అడగండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ భయ్యా. నువ్వు బయటికి వెళ్ళి ఏలాపాల లేకుండా టూర్లమ్మటి తిరిగి వచ్చి ప్రపంచంతో నిద్రపోతే రోడ్లు ఊడ్సిన మున్సిపాలిటీ వాళ్ళలాగా నువ్వు పనిచేసి వస్తే మీ అమ్మలు ఏగుతుండాలరా అని అడిగితే వాడు చెప్తున్నాడు, ఉంటాయన్నా పనులు ఉంటాయి అన్నాడు. ఎన్ని గంటల పనులు? దేశం నిద్రపోయిన తర్వాత చేసే పని స్కావెంజర్స్, దొడ్లు గడిగేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్లే. నువ్వే పని చేయడానికి వెళ్ళావు? ఎవడో కెక్కితే ఎత్తడానికి వెళ్ళి ఉండాలి. జాగ్రత్త, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల మీద మనం కూడా ఒక కన్ను వేయాలి. ఇంటి వారి యొక్క పద్ధతుల్లో మన సమయాన్ని కూడా మనం మెలకుగా ఉండాలి. వాడికి ఉన్నటువంటి మెలకువ లక్షణం విశ్వాసంలో భాగం. అందుకే నమ్మకమైన పనివాడెవడు అని అడుగుతాడు. అలాగే అదే విషయాలలో 3 సందర్భాలలో విశ్వాసం కలిగినటువంటి సేవకుడి గురించి, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ గురించి, విశ్వాసం కలిగినటువంటి కుటుంబం గురించి మాట్లాడతాడు ప్రభు. అంటే ఆ జంతువు యొక్క లక్షణంలో మన విశ్వాసపు స్థాయిలు ఎప్పుడు కూడా పరీక్షించబడాలి, మరి వాటిని లెక్క చేయబడాలి. ఈ మరొక లక్షణము, ఈ డాగ్ లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఫాలో అవ్వడం, వెంబడించడం. ఏంటది? వెంబడించుట. సో ఈ ఫాలో అనేటప్పుడు చాలా పద్ధతుల్లో ఆ డాగ్ ఎప్పుడు కూడా, మీరు చీ అనండి, నాకు చెప్తారు కదా చెల్లి, చీ అన్నా కూడా మళ్ళీ ఏం చేస్తుంది, ఆయనకి అట్లే వచ్చేస్తుంది. కానీ ఇందాక చెల్లి ఎవరో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ సిస్టర్ మాట అన్నారు, ప్రభు సేవకు లేదు అన్నారని అనేక మంది రోజు వెనక్కి వెళ్ళిపోయి, తిరిగిపోయి, విగ్రహారాధనకు లోబడిపోయి, లోకంలోని భయంకరమైన పద్ధతులకు వెళ్ళిపోతున్నారు ప్రభు, వాళ్ళ హృదయాలు నీ వైపు త్రిప్పండి అని అడిగింది ఆమె. నిజమే. ఈరోజు చీ అని ఒకవేళ పాస్టర్ అంటే దేవుడిని ఎందుకు వదిలేయాలి? నువ్వు రాకు, నువ్వు పో అన్నాడు అనుకోండి చర్చికి, నువ్వు దేవుడిని ఎందుకు వదలాలి చెప్పండి? చర్చి మారితే మారు, దేవుడితో ఎందుకు నీకే సంబంధం ఎందుకు పోగొట్టుకుంటావు? బైబిల్తో నీ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు చెప్పే ఉపమానం ఏంటో తెలుసా? ఈ పాస్టర్ వల్ల నేను వెనక్కి తిరిగిపోయాను అంటారు. నీలో దేవునితో ఉండవలసిన ఒక లక్షణం, ఆఫ్టర్ ఒక జంతువు ఒక మనిషిని వెంబడించే లక్షణం నీకు దేవునితో వెంబడించకపోతే ఎట్లా? అందుకే ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన దొడ్డుని ఎరుగును, కానీ ఇజ్రాయేలు ప్రజలు తన సృష్టికర్తని ఎరగకున్నారని దేవుడు బాధపడతాడు. అంటే ఒక జంతువులే ఒక మనిషిని, ఒక యజమానిని గుర్తుపట్టగలిగినప్పుడు, సృష్టికర్త రూపంలో, పోలికలో, స్వభావంలో ఉన్న మనము, ఆత్మతో నింపబడిన మనము, వాక్యంతో జ్ఞానంతో నడిపించబడుతున్న మనము, ప్రత్యక్షమైన దర్శనాలతో, స్వస్థతలతో, విడుదలతో అనుభవిస్తున్న మనము దేవుని ఎందుకు విడిచిపెట్టాలి? ఆ నమ్మకమైన వెంబడింపుకి ఎందుకు వెనక్కి తిరిగిపోతాం? నువ్వు అన్నం పెట్టు, అన్నం పెట్టకపో, మేము అప్పుడప్పుడు మర్చిపోయి మా చర్చిలో ఉండి హడవుని బట్టి మర్చిపోతాం. అది ఒక 2 సార్లు ఆ టైం వచ్చేటట్టుకు అలారంకి కయ్యి అంటదండి, ఏయ్ మాట్లాడదు అని గట్టికి గద్దించామనుకోండి, ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంది ఆ డాగ్. 6 అయిపోద్ది, ఒకసారి 7 అయిపోద్ది. షీ వెయిట్స్ ఆన్ ద ఆ మాస్టర్స్ కమాండ్ కోసం, మాస్టర్ ఇచ్చే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది దానిలో ఉన్నటువంటి లక్షణం. అది ఎంతో సమయం వెంబడించేటప్పుడు ఆ పరిస్థితుల్లో వేచి ఉండగలగడం, అంతేగాని దేవునికి దూరం అవటం కాదు. ఈరోజు నీవు నీ దేవునితో అన్ని వేళలా, అన్ని కాలాలలో, అన్ని సమయాలలో వెంబడిస్తున్నారా? ఆల్ ద టైమ్ ఆర్ యూ ఫాలోయింగ్? సమాధానం ఉందా? ఒకసారి నిద్రపోతున్నారని కలపండి, ఇలాగ పక్కన లాగనండి, పక్కన కలపమ్మా, ఇలా కలిపితే వాళ్ళు కదులుతారు. ఇప్పుడు చెప్పండి, అన్ని టైంలో మీరు నమ్మకం ఉన్నారా? నేను ఈ మధ్య అంటే జంతువుల గురించి చెప్పడం కాబట్టి ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను, ప్రతిదీ గమనిస్తున్నాను. పక్షులు అన్నిటినీ బైబిల్ చెప్తుంది నేర్చుకోమని, అందుకోసం నేనేం బైబిల్ రాయట్లేదు, కంగారు పడకండి. ఆ పరిస్థితి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏం తెలుసా? ఎందుకు మనుషులు ఎక్కువగా జంతువులను ప్రేమిస్తారు? పక్షుల్ని కానీ వీటన్నిటిని ఎందుకు ప్రేమిస్తారు? స్పీక్అవుట్. వాడి విజయం ఉందా? నువ్వే చెప్పావు, కరెక్టే. ఏంటంటే మనుషులు అయితే చెడ్డగా ప్రవర్తిస్తారు, యానిమల్స్ అయితే చాలా మంచివి, ఇన్నోసెంట్ అవి. నువ్వు అదే చెప్పావు. ఇంకా అప్పా, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? లోబడతాయి. మొన్న కుక్క చంపేసింది ఒకటి చూసారా? తిరగబడిపోవడం ఏంటి? ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ అండ్ కాస్ట్లీయెస్ట్ డాగ్ ఇన్ ద వరల్డ్. అది యజమానిని చంపేసింది, పేక కోసి కొరికేసింది సపరేట్ గా.
అదొక బ్రీడ్. ఓకే, జంతువులకి మనుషులకి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఏంటో తెలుసా? అన్కండిషనల్ లవ్ ఇస్తాయి. ఈ బర్డ్స్ అండ్ యానిమల్స్ అన్కండిషనల్. నేను ఈ హీరోతో చిన్న మాట ఏమన్నా కూడా పోబే అన్నాను అనుకో, రేపు నా ముఖం చూడడు. తిట్టినా నా ముఖం చూడరు, కొట్టినా మాట్లాడుకోము. కొంచెం కోపాలు తాపాలు ఆవేశాలు వచ్చినప్పుడు మన మొఖాలు ఏమవుతాయి? ఒకవేళ ఎదురుగా ఉంటాం, ఆ టైం ఫోన్ వస్తుంది నీకు, ఆ టైంకి మెసేజ్ వస్తుంది, టక్కన ఫోన్ ఇప్పుతావు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఫేస్ చేయటం నీకు ఇష్టం లేదనడానికి ఒక సంకేతం కదా. చెత్త కొడతాను నేను దాన్ని, మళ్ళీ నేను వచ్చేటట్టుకి నా దగ్గరికి తాకుకుంటూ వచ్చేస్తుంది. దాట్స్ యానిమల్ అన్కండిషనల్ లవ్. అవి ఏ రోజు నిన్ను చూసి అలగడం కానీ, ఒకవేళ భయపడితేమో కానీ అలగడం కానీ, నీకు దూరంగా ఉండడం కానీ చేయవు. అగైన్ నువ్వు రాగానే తన ప్రేమను వ్యక్తపరుస్తాయి. మానవుడికి ప్రేమ ఇవ్వడం తెలీదు, దోచుకోవడం తప్ప. మానవుడితో ప్రేమించమన్న యేసుక్రీస్తు నిబంధనను జంతువులు పాటిస్తాయి తప్ప మనుషులు చేయలేవు. ఈ మనుషులు చేయలేని పని మనుషులు ఆ జంతువుల లోకం నుంచి, మనుషుల లోకం నుంచి దొంగతనం చేస్తాడు. అందుకు వాటిని పెంచుతాడు. అన్కండిషనల్ గా అవి ఎంతో ముచ్చటగా తన యజమానిని చూడగానే, తన ఇంటి వారిని చూడగానే ఆ సంతోషంగా కౌగిలించుకోవడానికి, మాట్లాడడానికి, తన ప్రేమ వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తాయి. ఏమిచ్చావా ఏం చేయలేదా అన్నది కాదు, నువ్వు వాటితో సహవాసం చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ పని. మానవునికి మాత్రమే దోచుకుంటాడు. అవి మనం చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటాయి. మనం చేయకపోతే మారిపోతాం, చేస్తే నచ్చినట్టు ఉండిపోతాం. కాబట్టి వెంబడించుట విషయంలో ఎలా ఉంటామో చూసుకోండి. మరొక విషయం చెప్తాను. ఈ వెంబడించుట గురించి బైబిల్ చెప్పింది 26:11 సామెతలు, Proverbs 26:11. బైబిల్ తిప్పాల, పేజ్ తిప్పు. మూఢతను మరలా కనపరిచేటువంటి మూర్ఖుడు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? విననివాడు. వెరీ గుడ్. ఇంకా Proverbs 26:11, 26:11. మొండితనం, లోబడినోడు, తనకే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, వద్దన్న పని చేసేవాడు, ఎవరు చేసింది దాన్ని ఖండించడం కానీ వ్యతిరేకించడం, తిరస్కరించడం చేస్తాడు. చెప్పిందే కరెక్ట్. ఇంకా మినరో, మోనార్క్. ఇంకా మంచికి ఆపోజిట్ ఏదైనా ఉంటే అది మూర్ఖుడిలో ఉంటుంది. దీనికి ఒక లక్షణం ఏం చెప్పాడట? కక్కిన దాని కొరకు తిరిగే వాంతి కొరకు తిరిగేటువంటి కుక్కతో సమానం అన్నాడు. ఎప్పుడైనా నువ్వు ఈ లక్షణం చేశావా? ఈ లక్షణం నీలో ఉందని గుర్తించారా? ఏది వదిలేసిందని తినడం, పట్టుకోవడం ఏదైనా ఉందా? బి సీరియస్. నీ హృదయం ఏంటో చెక్ చేసుకో. లేదా మూర్ఖంగా దాని కొరకు ఇక్కడేమో వద్దంటావు, చేయనంటావు, ఇక్కడ నేను చెయ్యను, అమ్మో ప్రవ్వా అనేసి మాట్లాడేస్తారు, ఒప్పించుకుంటారు, తీర్మానాలు చేసుకుంటారు, ఆమెను చెప్పేస్తారు. ఆమెను అన్నాక దాని పని ఏంటి అయినట్టు? అట్లా అయిపోయినట్టు. ఆ తర్వాత నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే నేను మొన్న ఆమెను చెప్పాను కదా, నాకు మన భోజనాలు పెట్టేటప్పుడు కొంతమంది విపరీతంగా పాస్టర్ మీద ప్రేమ చూపిస్తారు. మీకు ఎప్పుడైనా ఏమైనా తక్కువ అవుద్ది అనుకుంటే పాస్టర్ గారి బతిలో కూర్చోండి, ఖచ్చితంగా మీ దగ్గరికి అన్ని వస్తాయి, మీ పక్కన ఫుల్గా పడతాయి. నేను నా దగ్గరికి వచ్చి అన్న మరికొంచెం అంటే నేను అన్నాను ఆమెను. ఆమెనంటే ఏంటి? నా ఫుడ్ అయిపోయింది, నేను ఆమెను చెప్పాను, ఇంకొదేనండి అని అంటే మళ్ళీ కొంచెం అయినా అన్నాడు. అంటే ఆమెను చెప్తాను కదా ఇందాక అన్నానంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు 2-3 సార్లు ఆమెను చెప్తాడండి కొంతమంది అన్నది. అంటే ఏంటట? కొంచెం బలవంతం చేస్తే పట్టిస్తారు, లోపల కూడతారు. అలాంటి ఆమెన్లు కాదు ఇవి. ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకుని చెప్పు. ఏమైనా కక్కిన దాని కొరకు వెనక్కిళ్ళావా? నేను చెయ్యను ప్రవ్వా అని మళ్ళీ వెళ్ళి చేయడం, నేను ఇది చూడను ప్రవ్వా అని వెళ్ళి చూడడం, నేను ఇది తినను ప్రవ్వా అని చెప్పి వెళ్ళి తినడం, నేను వెళ్ళను ప్రవ్వా అని చెప్పి వెళ్ళడం లేవా? దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక్క లక్షణమైనా మన దగ్గర ఉందని తెలిసింది. ఇప్పుడు కుక్కలు వేరు, మనుషులు వేరు అనుకున్నాం. ఇప్పుడు ఆ లక్షణాలు మన దగ్గర ఉన్న విషయం మనకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కువగా పురుషులు స్త్రీలు ఈ కుక్క లక్షణం ఎవరికి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు? స్త్రీలకా పురుషులుకా? ఈ లక్షణం, ఈ కక్కిన దాని కొరకు తినే లక్షణం స్త్రీలకా పురుషులుకా? నేనే చెప్పాలా? ఎక్కువ ఈ లక్షణం ఎవరికి ఉంటుందంటే, ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో ఏ పాత్ర నుంచి వచ్చింది?
ఎముకలో నుంచి వచ్చింది కాబట్టి అక్కడే ఉంటది, అంత గట్టిగా ఉంటది. లోబడదు పట్టాన ఒప్పుకోదు, ఎందుకంటే ఆ స్వభావ రీత్యా. దయచేసి గమనించు, ఇది విమర్శించేదైనా అది సత్యం. అయితే ఈ కుక్కకు ఉన్నటువంటి 3 లక్షణాలు బైబిల్లో వదలకపోవటం అనేవి బైబిల్ ఏం చెప్తుందంటే వెనక్కి తిరిగి తినేవి 3 విషయాలు. నెంబర్ 1 రక్తం. బ్లడ్ స్మెల్ చూపించి హంతకుడిని పట్టించేస్తారు. ఎందుకు? అది ఎవరు ఎక్కడ ఏ పాటి వస్తువు దాచాడు అనేది. రక్తాన్ని కుక్కలు నాటడం యెజబెలు దగ్గర, 1 రాజులు 2 రాజులు, సమూయేలు గ్రంథాలు, వీటిలో చాలా విషయాలలో కుక్కలు నీ రక్తం నాకుతాయి అంటాడు. కుక్కలు నువ్వు చనిపోతే నీ మాంసం తింటాయి అని చెప్తాడు. అంటే అవి ఆ రక్తాన్ని ఎక్కువగా చూడటానికి తినటానికి డాగ్స్ ఎక్కువ ఇష్టపడతాయి. రక్తపు సంబంధమైన. నువ్వెప్పుడైనా ఈ రక్తం కళ్ళ చూడాలనుకున్నావా? అవతలోడు బాగా ఏడుస్తూ ఉంటే, రక్త కన్నీరు వస్తూ ఉంటే నువ్వు ఆనందించడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? ఇది కుక్క లక్షణమే. అవతలోడు దుఃఖపడితే, ఏడిస్తే, బాధపడితే, దెబ్బ తగిలితే. మన ఒక బ్రదర్ వచ్చాడు, కానీ పాస్టర్ గారు క్షమాపణ గురించి నేను ఈ మధ్యకాలంలో మీ మెసేజ్లు విన్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందండి. ఎంత మార్పు వచ్చిందంటే నిజంగా వ్యక్తులు తో నేను ఉండే జీవితం నన్ను బాగా సవాల్ చేసుకున్నాను. నాకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఈ మధ్య ఒక చిన్న ప్రాబ్లం డెవలప్ అయిందండి అన్నాడు. ఏంటండి ప్రాబ్లం అని అంటే, నా శత్రువుకి ఏమైనా అయ్యిందనే వార్త నాకు వస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది సార్ ఆ రాత్రి అన్నాడు. మీకు లేదు నిద్రపడతా రాత్రి? మీ శత్రువుకి ఇలా జరిగిందనంటే కదా. చాలా సందర్భాల్లో మీకు శత్రువుని గుర్తించడం ఎలా అనంటే, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే. అవతలోడు శత్రువు అని మీకు తెలిసిపోద్ది. అమ్మో అయ్యో అనే బాధకి అమ్మయ్య అనే బాధకి తేడలేదా? నీకు ఎక్కడ అమ్మయ్య అనిపించిందో అక్కడ నువ్వు కుక్క లక్షణం, రక్తాన్ని రుచి చూస్తున్నావు అని గుర్తుపెట్టుకో. 2వది వాంతి, మనం మాట్లాడుకున్నాం. 3వది రొట్టె. మత్తయి సువార్త 15:27లో బైబిల్ చెప్తుంది, యజమానుడు భోజనం చేర్చుండేటప్పుడు పడిన రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి? ఎదురు చూసి తిట్టడానికి ప్రయత్నించేస్తాయి. అవి ఆల్వేజ్ వెయిట్ చేస్తూ ఉంటాయి. మా పాత కుక్క మా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండేది. దానికి ఏమీ గుర్తు, ఏం చేసినా ఎన్నిసార్లు చెప్పినా అది వచ్చి టేబుల్ దగ్గర కూర్చునేది. మేము తింటున్నామనే టైము మాకన్నా దానికి ఎక్కువ తెలుసు. అది ముందే వచ్చి గోకుద్ది, ఏంటంటే తినవా అన్నట్టు. అప్పుడు మాకు అర్థం అవుతా, దీన్ని తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా టేబుల్ మీద మనం తినడానికి ప్రయత్నం చేసినా కింద చిన్న మెతుకులు పడిపోయినా వెంటనే అది వెళ్ళి ఏం చేస్తుంది. అలాగే అప్పట్లో రొట్టెలు ఎక్కువ తినేవారు, అన్నం లేవు కాబట్టి యజమానుని టేబుల్ మీద వచ్చి కింద పడే రొట్టె పిల్లల కోసం ఆశపడిన కుక్క పిల్ల అంటాడు. నీ దేవుని నోట్ల నుంచి వచ్చే మాట కొరకు ఎదురు చూసే కుక్క పిల్ల ఉన్నావా? సంఘంలోనికి వచ్చినప్పుడు ఏ రోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నా, ఈ రోజు ఈ సమయం నాకు ఇచ్చే దేవుని యొక్క రొట్టె నాకు ఒక్క మొక్క దొరుకుద్దేమో, ఆ మొక్కతో నేను పోషించబడతాను, బలపరచబడతాను, తృప్తి చెందుతాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను, అమ్మయ్య ఈ రోజు ఈ సమయం దేవుని మాట నాకు వస్తుంది అనే ఆశ కోరిక నీ హృదయంలో ఉండే ఆ కుక్క పిల్లలా ఉండగలమా? ఆ లక్షణం కూడా ఆశగా ఎదురు చూడగలిగినటువంటి ఒక మంచి లక్షణం. ఈరోజు అది వదలదు. మీరు ఎన్నిసార్లు అనండి, అది ఎక్కడో కూర్చుంటుంది, 4 సార్లు చూస్తా ఉండదు, ఈ టేబుల్ నుంచి ఏమైనా పడిపోయిందేమో. ఒక సమయంలో మేము గమనించిన విషయం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మా పాప తుడిచేసింది, కుమారి చక్కగాను నీట్గా అయిపోయింది. ఆల్మోస్ట్ తడిగుడ్డు కూడా పెట్టేశాం. ఈ కుక్క బయట వచ్చి కూర్చుంది. అది చాలాసేపు నుంచి ఒక చోటకి ఇలా మెల్లిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటిది మాట్లాడితే ఎలా వెళ్తుందని చెప్పి దాన్ని తిట్టాను గట్టిగా, ఎక్కడికి వెళ్తే కూర్చోవాలి అంటే కామ్గా కూర్చుంది. మళ్ళీ 5 నిమిషాలతో అటు ఇటు చూసుకుని మళ్ళీ నడుస్తుంది. కుక్కకున్న లక్షణం కన్నింగ్నెస్. చాలా జాగ్రత్తగా, చాలా టెక్నిక్గా వెళ్తుందండి. మళ్ళీ తిట్టాను, 10 సార్లు తిట్టాను, 10 సార్లు కూర్చుంది, 10 సార్లు దాని అటెంప్ట్ మానలేదు. మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. నేను చూడట్టు దీని సంఖ్య చూద్దాం ఏమైందా అని చెప్పి మొత్తానికి జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ కామ్గా స్పాట్ వరకు దేక్కుంటా కింద నుంచి అలా వెళ్ళిపోయి టేబుల్ నుంచి కిందకు వచ్చేటువంటి ఆ టేబుల్ మధ్యలో సన్మైకి అంటుకుపోయి ఉండిపోయిన ఒక చిన్న పీస్ ఏదో ఉండిపోతే దాన్ని చూసిందండి. ఇది మాకెవ్వరికీ కనపడలేదు, అంతా తుడి చేసాం, కానీ ఆ పార్ట్ అది ఎక్కడుందో అది గుర్తుపెట్టుకుని రాత్రి మేము ఇంట్లో వదిలేసిన తర్వాత అక్కడికి కామ్గా వెళ్ళి దాన్ని తీసుకుని తింటుంది. అప్పుడు వరకు దాన్ని చూసి మాకెవ్వరికీ కనపడలేదు, దానికి మాత్రం అది ఆ రొట్టె ముక్క కోసం ఆశ, ఆ చిక్కుకుపోయిన దానికోసం పట్టుకోవాలని ఆశ. ఈరోజు దేవుని గ్రంథము రొట్టె అని ఆహారం అని చెప్తూ ఉంటే దానిలో నీ కొరకు ఉంచిన ఆ చిన్న రొట్టె ముక్క ఎక్కడుందో ఎప్పుడైనా ఎతికావా? ఆ ఆహారం ద్వారా దానికి అది ఎప్పుడు పడుకుని ఉంటుంది చెప్పండి? అది తిన్న తర్వాత కదా ప్రశాంతంగా ఉంటుంది. మనం తినకుండానే ప్రశాంతంగా పడుకుంటాం. అందుకే దివారాత్రాలు దీన్ని తినమని, ధ్యానించమని, చదవమని, ప్రేమించమని, దానితో నీ జీవితాన్ని పెట్టుకోమని అనేక విషయాలు బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి మొదటిగా ఈ దీనిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి?
అది వదలకుండా దాని కొరకు ప్రయాసపడి దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మరొక విషయం ఏముందంటే, పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఈ కుక్క గురించినటువంటి ఏ విషయం వచ్చినా లో స్టేటస్ కొరకు వాడబడింది. ఇట్స్ వెరీ లీస్ట్ అండ్ లీనియర్. లో స్టేటస్, చాలా చిన్న, తక్కువ, విలువ తక్కువ అనే దానికి కుక్క వాడబడింది. న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేటప్పటికి ఈవిల్ డీడ్స్, ఆ అంధకార సంబంధమైన లేక సాతాను సంబంధమైన లేక మోసపూర్వకమైన ఏ క్రియ అయినా అది కుక్కతో పోల్చబడింది. కాబట్టి ఏ పరిస్థితుల్లో న్యూ టెస్ట్మెంట్ కి సంబంధించిన బైబిల్లో మీరు కుక్కల గురించి జాగ్రత్త పడినంటే, బయట తిరిగే కుక్కలు, స్ట్రీట్ డాగ్స్, పెంచుకునే కుక్కలు, బ్రీడ్ డాగ్లు కాదు. ఆ చెత్త క్రియలు ఎవరు చేసినా ఆ క్రియ యొక్క లక్షణం చాలా భయంకరమైనది. అయితే దీనికి ఒక మంచి లక్షణం కూడా ఉందండి. ప్రకటన గ్రంథం 22:15 చూడండి ఏంటో. ప్రకటన 22:15, రెవల్యూషన్స్ 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి వీళ్ళకి స్కోపు ఉండదు. వీళ్ళు బయట ఉంటారు. వీళ్ళలో కుక్కలు అనేది మొదటి పదంగా వాడబడింది. అంటే ఇక్కడ ఈ కుక్కలు అనే విషయంలో బైబిల్ మరొక స్పష్టత ఏమిస్తుందనంటే, వీళ్ళు ఎప్పుడు విలువ తక్కువ మాత్రమే కాక వాళ్ళు చేసే క్రియలు చాలా అసహ్యకరమైన కార్యాలు చేయటం, ప్రజల ఆమోదం పొందడానికి ఒప్పుకొని, ప్రజల యొక్క సమాధానానికి కోరుకొని వ్యక్తి చేసే ఏ తప్పైనా ఇది కుక్కల లక్షణమే. మరొక మాట చెప్పాలి మీకు. మనం భోజనాలు చేసినటువంటి ఎంగిలాకులు ఎక్కడో ఒక చోట దాస్తామా, పారేస్తామా? పారేసినప్పుడు వచ్చే పెద్ద సొప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? కుక్కలు. ఈ కుక్కల గురించి, ఆహారం గురించి మనం మాట్లాడుకునే వాడుక భాషలో ఒక సామెత ఉంది. కుక్కలు చింపినా ఇస్తరాకులు వేసి అన్నం పెడితే అది అన్నం తినమంట. ఏం చేస్తాయి? ముందు కింద ఉన్నదాన్ని చింపేస్తాయి. ఈ కుక్కలు చింపిన విస్తర అయిపోయిందిరా అంటారు. అంటే కోట్లాడుకుంటాయి, కాట్లాడుకుంటాయి, అరుచుకుంటాయి. మీరు ఎప్పుడైనా కొన్ని కుక్కలు రోడ్డు మీద చూస్తే, కామ్గా ఉన్న కుక్క అప్పటి వరకు నోరు ఎంత పెద్ద తెరిచి అలా అరుస్తూనే ఉంటుందండి అవతల కుక్క మీద. అది వెళ్ళి దాని గీత అవతల ఉంటుంది, అది అక్కడి నుంచి అరుస్తుంటుంది, ఇది ఎక్కడి నుంచి అరుస్తుంటుంది. మనం మధ్యలో చూస్తే ఏంటి వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి, సమాధానకర్త లేడు కదా ఇటుగా అనుకుంటాం. ఆ అరుపులు ఎంత అరుపులు అంటే, ఇంట్లో రాత్రి పడుకునేటప్పుడు కూడా మానవు కొన్ని కుక్కలు. మంచం మీదే స్టార్ట్ అవుద్ది ఒక్కొక్క సౌండ్, ఎక్కేంత వరకు రాదు, ఎక్కిన తర్వాత స్టార్ట్ అవుద్ది. ఈ మొరుగుడు సొరుగుడు, మొరుగుడు సొరుగుడు, మొరుగుడు సొరుగుడు. అమ్మా 2 అవుతుంది, పడుకుందాం. పిల్లోడు లేస్తున్నాడు, అందరూ పడుకున్నారు, మొరుగుడు ఆపమ్మా. నేను నీ కుక్కలా ఉన్నానా? నా అరుపు నీ కుక్కలా ఉందా? కుక్కవే లా ఉండడం ఏంటి? అప్పుడు నాకు ఫోన్ చేయండి ఎవడ మొరుగు కుక్కలు ఉంటే. దాన్ని ఆపడం నాకు తెలుసు, చైన్ ఉంది మా దగ్గర. మెడకేసి గట్టిగా బిగిస్తే కుక్క అయిపోద్ది, దాన్ని చోక్ చైన్ అంటారు. అంటే ఈ లక్షణము, ఆ మురుగుట, ఆ విపరీతంగా బార్కింగ్, అరగటం, న్యూసెన్స్ అన్నమాట. ఆ టైంలో మీరు ఎప్పుడైనా అలాంటి ఎంతడానికి ఇష్టపడతారు? అబ్బని సౌండ్ కోయిల్లా ఉంది, కుక్క అరుతుందని ఎప్పుడన్నా చిరాకు, కంపనం వచ్చేసి చాలా అసహించుకుంటారు. ఆ అసహించుకునేటువంటి లక్షణమే కుక్క లక్షణం. పరలోక రాజ్యానికి ఆటంకపరిచే సొలుగుడు, ఆ మర్మరింగ్, ఆ బార్కింగ్, అవి లక్షణాలు మంచివి. పట్టుకుని రాత్రి వరకు పీకి 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 ఆ చిరిగిపోయిన దాన్ని కూడా ఆ ఇస్తరాకుని చింపేసి, దాని మీద ఆహారం యొక్క విలువ మర్చిపోయి, దేవుడు చేసిన కృపను మర్చిపోయి, ఆ దినం నువ్వున్న ఆనందాన్ని మర్చిపోయి, జరగని దానిని పట్టుకుని రాత్రులు కొన్ని కుక్కలు పొద్దున్నే స్టార్ట్ చేస్తాయండి. కూ అంటది అది. ఇంకా ఆ తర్వాత కోతాయి. పంపు దగ్గర స్టార్ట్ అవుద్దో తెలియదు, పాల ప్యాకెట్ దగ్గర స్టార్ట్ అవుద్దో తెలియదు ఈ మొరుగుడు. ఇంకా అక్కడి నుంచి మొరుగుడు కుక్క. ఇంట్లోకి వచ్చినాక ఎవరికైనా ప్రశాంతంగా ఉండదా? గ్లాసులు సౌండ్ పడేలుకొని పెడతా ఉంటారు, కుక్కర్ల సౌండ్లు వస్తాయి, బకెట్ల సౌండ్లు వస్తాయి. ఇంట్లో నువ్వు ఏ పని చేసినా సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అది? కుక్క మొరుగుడు. జగత నువ్వు అలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదని బైబిల్ చెప్తుంది. వాటిని చూసి నేర్చుకో. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక కుమారుడిగా, ఒక తల్లిగా నీ ధర్మము కుటుంబంలో సమాధానం కలిగిన, సంతోషం కలిగిన, ప్రేమమయమైన, దేవుని చిత్తమైన సమాధాన గృహము. ఈ గృహమునకు క్రీస్తే అధిపతి. క్రీస్తు అల్లరికి కర్త కాడు, అయినా ఇంట్లో గృహానికి అధిపతి క్రీస్తు, అల్లరికి అధిపతి నువ్వే. రేవిడి తేడా? ఇంటి నిండా అరుపులు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు, 12 కుక్కలు ఉన్నాయి ఇంట్లో, సౌండ్ లేదండి. 12 రకాల కుక్కలు ఉన్నాయి, సౌండ్ లేదు. అదేంటాడు 12 కుక్కలు అన్నాయి ఒకసారి, నాకు సౌండ్ వచ్చింది. బాబోయ్ ఏంటి ఇన్ని ఒక్కసారి ఉన్నాయని. మా దాంతో ఒకదాంతో మేము అన్నాం. 12. ఆయన ఒకటే అన్నాడు, సెట్
అన్నాడు. అంతే, అన్ని తప్పని ఎరుగుతున్నాయి, సౌండ్ లేకుండా కూర్చున్నాయి. సార్ ఏదో నాకు కాసేపు జంతువులు జూలు ఉన్నట్టు ఉందండి, నేను మేనేజర్కి వెళ్ళి మాట్లాడుకున్నాడు. నో ప్రాబ్లం రా బాబు, నీకు ప్రాబ్లం లేదు, నాకుంది ప్రాబ్లం. కుక్కలకు భయం ఉందా లేదా? కుక్కలంటే మీకు భయపడినాడు ఎవడున్నాడా? ఒక కుక్క అంటే పెద్ద భయం ఉండదు, కానీ ఇంట్లో 2-3 ఏకమైతే నీ నెంబర్ ఎంత? నీ నెంబర్ ఎంత? నీ పేరేంటి? జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ అరుసుకోవడం, ఈ చింపుకోవడం, కోట్లాడుకోవడం. మరొక విషయం ఏంటంటే, ఇది లోబడిని కుక్క. ఈ ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు చెప్పిందంటే అది లోబడదు. ఎన్నిసార్లు చెప్పినా దాని పని అదే చేసుకుంటుంది. ట్రైనింగ్ ఇవ్వచ్చు, దానికి బుద్ధులు నేర్పొచ్చు, కానీ దాని లక్షణాలు మార్చలేము. అందుకే కుక్క తోక కర్రలు కట్టండి, రాడ్లు కట్టండి, వెల్డింగ్లు చేయండి. ఆఖరికి ఒక డాక్టర్ సర్జరీ కూడా చేశాడు కుక్కకి. దాన్ని కట్ చేసి దాని ఎముకలన్నింటినీ మళ్ళీ సెట్ చేసి దానికి అతికినంటే మళ్ళీ వేసింది అది ట్రింగ్ని. అప్పుడు అన్నాడు, ఇది సెట్ చేయలేని వంకరా. అవి ఆ పార్ట్ మనకు లేదు, కానీ ఆ లక్షణాలు మన పార్ట్లో చాలా అట్టుకుని వంగో లొంగో వదలో స్టిఫ్. బైబిల్ చెప్పింది ఇజ్రాయేలీయులకు స్టిఫ్ నెక్కడ్ పీపుల్ అని తిట్టాడు, అంటే మెడ వంగని తరం అన్నాడు. ఇది కుక్క లక్షణమే, మెడ వంగదు, మెడ తిరగదు. ఏం చేయగలం? ఆ జంతువుకి మెడ వంగని మెడ తిరగని జంతువు ఒక్కప్పుడు ఆకాశం చూస్తుంది. ఎప్పుడో తెలుసా? దాన్ని తిరగేసి కట్టి మూసుకెళ్తా ఉంటారు ఒక జంతువుకి. ఏ జంతువు అది? పంది. అప్పుడు అనుకుంటుంది ఆకాశం ఎంత పెద్దగా ఉందే అని. అది తెలుసుకునే లోపు నెక్స్ట్ ఏమవుతుంది? అయిపోయింది బతుకు, జాగ్రత్త. తెల్లారిపోయే లోపు ఆకాశం చూడాలి. ఆ ఈ లోపు నీ జీవితాన్ని దిద్దుకోవాలి. ఆ జంతువు యొక్క లక్షణం మనలో ఏ కోశాన్ని ఉందేమో చూసుకోవాలి. పురుషులు చాలా ఎక్కువగా ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. దయచేసి అలాంటి పద్ధతులకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి, లోబడుతూ ముందుకు వెళ్ళమని బైబిల్ చెప్తుంది. మొదటి సమయాలు 17:43 ఒక మాట చెప్తాడు. 1 Samuel 17:43, 17వ అధ్యాయము 43వ వచనం, మొదటి సమయాల గ్రంథం. కర్ర తీసుకుని నీవు నా దగ్గరికి వస్తున్నావే, నేను కుక్కనా అంటే ఆగండి, నేను కుక్కనా? గొల్యాతు దావీదు సంభాషణల మధ్యలో జరిగిన సంఘటన ఇవి. ఏంట్రా కర్రట్టుకొచ్చి కూడేస్తావా, నేనేమన్నా కుక్కనా అన్నాడు మన భాషలో మాట్లాడితే. అంటే కుక్కకి ఏమవసరం? మనిషికి ఏమవసరం? మాట అవసరం. జంతువుకైతే పశువుకో దెబ్బ, గొడ్డుకైతే 2 దెబ్బలు అన్నారు. అదే నేను దానికి ఇంకొక యాడ్ చేశానులేమ్మా, ఓపి పట్టు. అంటే 2-3 సార్లు చెప్పినా లొంగపోతే మరి దాన్ని ఏమన్నా చెప్పండి, గుడ్డు అనరా, పశువు కాదు, దాన్ని దాటిపోయిన జంతువు అనమాట. ఆలోచించండి, కర్ర ఎప్పుడు బెత్త ఉపయోగించాలి? నీకెన్నిసార్లు ఉపయోగించాలో, ఎరకుండా ఉన్నందుకు ఎన్నిసార్లు ఉపయోగించాలో. మొన్న భర్త ఒక హస్బెండ్ వచ్చి అంటున్నాడు, అందుకేనండి దీన్ని కొడతానన్నాడు. నా గుండె జొళ్ళు మలిపోయింది. కొడతాడా? ఏరా కొడతావా అంటే, మరి కొట్టగా కొట్టకూడదురా. ఏడు కొట్టకూడదు, ఇసిగించి చంపేస్తుంటే ఇలాగ 4 టీతే కానీ సెట్ అవుతుంది ఇదే అని. బాబోయ్, ఆ స్థాయిలో కొట్టిన తర్వాత నువ్వు ఎలా భరిస్తున్నావమ్మా అని అడిగితే, మరేం చేస్తాం అన్నయ్య అన్నాక, అదే అలవాటు అనుకోండి, ఆ మాట అనకూడదు. ఏం చేస్తాం అన్నయ్య, భరించమని చెప్పావు కదా మన వాక్యంలో అని. అంటే ఎందుకు భరించాలో అడగండి అన్నాడు. అప్పుడు అలవాటు అయిపోవడం కాదు, భరించడం ఎందుకు? తప్పు చేసినప్పుడు తిన్న మానేతాం చెప్పండి. అందుకు తప్పు చేసేయడం, కొట్టించుకో అని ఒప్పుకోవడం, అది భరించడం. అదేమి లక్షణం? మంచిదా? కాదు కదా. గిల్టీ అంటే ఏంటంటే ఆ నేరారోపణ, నిందారోపణ. అది పొరపాటుని నేను వచ్చే లోపు ఏదైనా బట్ట చింపినా, ఏదైనా పదార్థం దొంగతనంగా తీసినా, ఏది చేయొద్దని చేసినా, ఆ కుక్క దగ్గరికి వెళ్ళేటప్పటికే అది గిల్టీగా చక్కాంగా పక్కెళ్ళిపోయి మొక్క మీద తిప్పేస్తూ ఉంటది. మాకు అర్థమైపోతుంది ఇది ఏదో చేసిందిరా కాని పని అని. ఏంటి ఏం చేస్తావు అన్నావు అనుకో, మనకు తెలిసిపోద్ది. ఆ ఫేస్ చూడగానే అర్థమైపోతున్నాడు, అమ్మ నాయన ఇదేదో తేడా కొట్టేసింది ఇక్కడ అని. మనం ఎత్తుక్కోగానే అది దొరికిపోద్ది. అప్పుడు కర్ర తీసుకొస్తాం. చేసావా అంటాడికి కాళ్ళు మధ్యలో తల కిందలోకి వచ్చి ఇక్కడ దూరిపోతూ ఉంటుంది. అంటే నన్ను కొడితే కొట్టుగాని నేనేదో చేశానులే అనే విషయం. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడు ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ రీతిగా ప్రభువా ప్రభువా అని
ఎన్నిసార్లు నువ్వు వచ్చినా ఆయన నిన్ను కొట్టకుండా, దండించకుండా, శిక్షించకుండా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజు కుటుంబంలో నీకు ఆ ప్రేమను ఇతరులు చూపించగలుగుతున్నావు? మరి ఆ పద్ధతిలో, ఆ ప్రేమతో, ఆ క్షమతో, ఆ పరిస్థితులతో. అందుకే ఒక సహోదరు అంది, ఒక పనమ్మాయి విషయంలో యేసుక్రీస్తు వారు సమయం చెప్పినప్పుడు అన్నాడు, ఎంత మట్టుకు తాడుకో అని అడిగిందట, ఈ ఒక్కసారికి కాసుకో అని అడిగిందట. మనం ఆ సమయంలో ఈ ఒక్కసారికి అని బుద్ధి వచ్చిన వాళ్ళలాగా ప్రవర్తించగలిగితే అది మంచి లక్షణం, లేకపోతే అది చెడ్డ లక్షణం అవుతుంది. జాగ్రత్త. అంతేకాదు, ఈ విషయాన్ని మరొక పద్ధతి ఏంటంటే, ఈ కుక్కలో ఉన్నటువంటి చాలా చెడ్డ లక్షణం మనం గమనించేటప్పుడు, మీరు ఒక 2 రోజుల తర్వాత ఆ ఇంటికి వచ్చారనుకోండి, మీ ఇంట్లో ఒక డాగ్ ఉండి, మీ చుట్టుపక్కల మీ వీధిలో ఎక్కడైనా మీ సెక్యూరిటీగా ఉండే మంచి పెంచుకున్న డాగ్ కానీ ఏదైనా ఫేవరెట్ డాగ్ ఉందనుకోండి, మీరు 2 రోజుల తర్వాత ఒకసారి వచ్చారనుకోండి, ఆ డాగ్ ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కసారిగా ఆఫ్టర్ లాంగ్ డేస్ ఎప్పుడైనా యజమాని కలిస్తే పైకి ఎగిరిపోద్ది, వచ్చేస్తుంది. ఎలా మీదకి వచ్చేస్తుందంటే ముఖం అంతా నాకేసి పట్టేసుకుని విపరీతంగా తన ప్రేమను వెల్లడి చేసేస్తా ఉంటది. ఇప్పుడు మన ఇద్దరం నన్ను ఒకసారి ఇల్లరా, ఈ హీరో వస్తున్న వెంటనే ఫస్ట్ టైం మేము ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత కనిపించాం అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? చాలా రోజులైందిరా, సూపర్ రా అని చెప్పి కౌగిలించేసుకుని ముద్దు పెట్టేసుకుని అయ్యా సూపర్ రా, ఏట్రా సంగతి, ఏట్రా అంటే ఎంతసేపు పోగలం? మేమిద్దరం అలాగే ఎంతసేపు పోగలం చెప్పండి? 1 గంట అవుతామా? చిచ్చి అసహ్యంగా ఉంటది. కూర్చున్నాడు ఎంతసేపు? మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కుక్క ఆనందం చూసారా, అది కొన్ని గంటల సేపు మన మీద అలా తిరుగుతూనే ఉంటుందండి. సునక ఆనందం అంటారు దాన్ని. అది ఎలాంటి ఆనందం అంటే నిజంగా చెప్తున్నా, అది మీరు అసలు దాన్ని వద్దు అన్నా కూడా అది మీదకెక్కేసి మళ్ళీ వచ్చేసి తిరిగేసి కింద పడిపోయి మీద పడిపోయి తెగ ఆనందపడిపోయి, ఒకవేళ మనం దాని అటెన్షన్ వదిలేసాం అనుకోండి, ఎలా అని పక్క వదిలేసాం అనుకోండి, మరి కింద పడి మనం పిలుస్తుంటాం దాన్ని. అంటే దానికి వచ్చిన ఆనందం వచ్చినా ఆపలేం, కోపం వచ్చినా ఆపలేం. ఎవరున్నారా? 2 ఎక్స్ట్రీమ్స్, విపరీతమైన ఆనందాలు. ఎంత అంటే వదలని ఆనందం, అదే విధంగా అసహ్యం, అరిచి 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 కేకలు కేకలు కేకలు. ఈ ఆనందం ఆ డాగ్ లో చూసినప్పుడు నిజంగా చాలా భయం వేస్తుంది. మొన్న మేము ఒక వీడియో తీసాం మా డాగ్కి, దాని సునకానందాన్ని. ఇప్పటికీ అది ఇంకా ఎడిట్ అవుతే కానీ సరిపోతుంది, అది అప్పుడు వాట్సాప్ లో పంపితే దానికి టైటిల్ పెట్టడానికి బాగుంటుందని తీసాం. అది ఎంత అలాగా ఆడుతుందంటే, ఒక 5 నిమిషాలు అయితే ఊరుకుని బాగున్నావు, 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట అసలు వదలట్లేదు. అది దాని ఆనందం అంతే. కొంతమందికి కొన్ని పిచ్చులు అంత ఆనందం వదలరు. క్రిస్మస్ టైంలో కొంతమందికి వస్తుంది ఈ పిచ్చ. సీఎంఆర్ దగ్గర స్టార్ట్ అవుతారు, ఊరు చివరి సందులో ఉన్న పండా దగ్గర అవుతారు. ఏంటి పండా దగ్గరికి సీఎంఆర్కి తేడా? ఏదో పండా దగ్గర బేరపడడానికి ఏం లేదు, 1000 ఎక్కువ అవుతుంది. ఇన్స్టాల్మెంట్ కదా, ఆడే లాభాలు అర్థం చేస్తాడా? నీకు మరి ఖరీదు చెప్తాడు ఎంతకొచ్చిందని. అంటే మనుషులకు ఉన్నటువంటి ఆనందం ఏంటి? అది కావాలి, అది దొరకాలి, అది అవ్వాలి, అది నా దగ్గరకు వచ్చేయాలి, అప్పుడు కానీ ఆనందాన్ని అనుభవించలే. ఈ రోజు నువ్వు పట్టుకున్న దాని కొరకు ఎంత ప్రాకులాడుతున్న దేవుని దగ్గర ఎలా ఉన్నావు? లోకంలో ఉన్న వస్తువు కొరకు సంతోషాన్ని సమాధానాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఎంతలా ఉన్నావు? ఈరోజు ఆ రకమైన సునక ఆనందాల్ని మానవుడి జీవితంలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరిగా దీనిలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటో చూద్దామా? అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్న మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. కుక్కల విషయమై ఎలా ఉండాలి? సో ఈ రోజు నుంచి ఏ రకమైన లక్షణం నీలో ఉందో ఆ లక్షణానికి వ్యతిరేకంగా నేను మానవుణ్ణి, నేను మనిషిని, నేను ఆత్మీయుణ్ణి, నేను అభిషిక్తుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవునితో స్నేహితుణ్ణి, నేను దేవుని జతపనివాడిని అనే అనుభవంలోనికి నీ విశ్వాస జీవితం కనపడాలి, నీ గృహస్థ జీవితం కనపడాలి, నీ కుటుంబ జీవితం కనపడాలి. ఆ పరిస్థితుల్లో నువ్వు చేసే ప్రతి పని దేవుని ఎదుట ఒక చక్కటి పరిపూర్ణతనిచ్చేదిగా మారాలి. అలా మారకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యతిరేకమైన క్రియలో నువ్వు కూడా పాలిభాగస్తురాలు అయిపోయి ఆ మాటలాడే పద్ధతులు కానీ, మాట వినలేని పద్ధతులు కానీ ఆ పరిస్థితులు ఎక్కడా కూడా మనం చేయటానికి ఉపయోగపడదని బైబిల్ చెప్తుంది. ఈ కుక్క అనే పదాన్ని హిబ్రీ పర్షన్లో ఏమంటారంటే కెలబ్ అంటారు, CELEB, కెలబ్. ఈ కాలేబు అనేటువంటి పదము కూడా ఈ పదం నుంచి వచ్చినటువంటి మాటే. ఈ కెలబ్ అనేటువంటి లక్షణం ఏంటి అంటే ఎంతటికైనా ఏ పరిస్థితికైనా నమ్మదగినది, ఏ పరిస్థితుల్లోనైనా
ఆ కేలెబ్ అనే జంతువు పూర్తిగా విశ్వసించదగినది అని దాని అర్థం. అంటే ఒక వ్యక్తి కాలేబుగా ప్రపంచానికి పరిచయమై యెహోషువతో నమ్మకమైన పనివాడిగా ఒక వేగు చూడడానికి పంపబడినప్పుడు అక్కడున్న యథార్థమైన పరిస్థితులను యథార్థంగా చెప్పి దేవుని పక్షమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వాగ్దాన పురుషుడిగా మారడానికి కారణం ఆ కేలెబ్ అనే కాలేబు అనే లక్షణం. ఆ లక్షణము ఒక జంతువుది. ఆ జంతువు యొక్క లక్షణంలో నుంచి ఒక క్యారెక్టర్ ని బైబిల్ ప్రజెంట్ చేసింది, ఒక వ్యక్తిని చూపించింది సమాజానికి. ఈ వ్యక్తి లాంటి లక్షణాలు వయసులను బట్టి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పింది. ఆ లక్షణం ఆఖరికి ఒక లక్షణం చూపిస్తాను. ఒకసారి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ 14:9. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. ఏంటది? వెన్ డాగ్ ఫాలోస్ ఓనర్ని గనక లేక ఆ యజమానిని మాస్టర్ని గనక ఒక కుక్క ఫాలో అయితే ఎలా ఫాలో అవుద్దట? నిండు మనసు. ఆ పదం ఎంత గొప్పగా ఉందో చూసారా? సో ఏ రకమైన స్వార్థం ఉండదు, ఏ రకమైన లాభం ఉండదు, ఏ రకమైన ఆపేక్ష ఉండదు, ఏ రకమైన కోరిక కూడా ఉండదు. నాకు ఇచ్చారు ఈ పని, ఆ పని నేను చెయ్యటమే. అందుకే కాపలా కాస్తుంది, అందుకే నమ్మకంగా ఉంటుంది, అందుకే నువ్వు ఇచ్చిన దాంతో తిని సరిపెట్టుకుంటుంది, అందుకే నువ్వు కొట్టినా పడద్ది, నువ్వు అన్నా ఏమైనా తిరగబడకుండా లోబడగలుగుద్ది. ఏ పరిస్థితి అయినా యజమాని కొరకు ప్రాణం పెట్టడానికి, ప్రాణం మీదకు వచ్చినా కూడా అనేకమైన చిత్రాలు మనం చూస్తాం, వీడియోలు మనం చూస్తాం. పాము ఇంటిలో చేరినప్పుడు పిల్లల్ని కాపాడడానికి ఆ పాముని కుక్క ఏం చేసిందని ప్రాణానికి తెగించి చంపేసి ఆ కాట్లకు కుక్క బలైపోయిందని జాలి కథలు వింటాం. దాని యొక్క కారణం ఆ లక్షణము కాలేబు. ఈరోజు ఆ కాలేబుని బైబిల్లో మనకు చూపించి నిండు మనస్సుతో నువ్వు దేవుని వెంబడించగలవా అని ప్రశ్నిస్తున్నాడు. ఒక కుక్క చూసినప్పుడు అది ఎంతో హానెస్ట్ గా, ఎంతో యథార్థంగా అది దేవుని కొరకు నడుస్తుంది, కుటుంబ యజమాని కొరకు నడుస్తుంది. నువ్వు అలా నడవగలవా? అక్కడగా ముగింపు మాట చెప్తున్నాను వినండి. ఈరోజు ఆ కుక్కని ఇక్కడ తీసుకొచ్చి చిన్నప్పుడే, దట్స్ అరౌండ్ 30th డే 28th డే మేము తీసుకొచ్చాం దాన్ని. పూణే నుంచి వచ్చింది ఆ కుక్క, ఇక్కడ తీసుకొచ్చేసాం. మా ఇంట్లో ఉంది. చిన్నప్పటి నుంచి దానికి ఫుడ్ మేమే పెడుతున్నాం, మంచినీళ్ళు టైంకి అవసరం ఏమో చూస్తున్నాం, ఇంజెక్షన్స్ అది కరిసినా ఏమవకుండా, దాన్ని ఎవరైనా కరిసినా దానికి వాళ్ళకేమవకుండా ఇంజెక్షన్లు వేసాం, వ్యాక్సినేషన్స్ ఇప్పించాం. దానికి కడుపులో ఏం కావాలో ట్రీట్మెంట్ ఇప్పించాం, ఎముకలకు కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నాం. దానికి కావాల్సిన బొచ్చు మీద ఫొరకెక్కడ ఏ రకమైన ఇన్ఫెక్షన్స్, ఫంగల్ గా ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా దానికి కావాల్సిన కోట్స్ వేస్తున్నాం. నెలకోసారి 2 సార్లు చక్కగా స్నానం చేపిస్తున్నాం, పౌడర్ రాస్తున్నాం, చెవులు క్లీన్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. దాంతో మాట్లాడేటప్పుడు మేము మాత్రం దాని భాష మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మరి ఏం మాట్లాడుతున్నాం? మా భాషకి దాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. తిన్నావా, ఉన్నావా, సిట్, స్టాండ్, అక్కడికెళ్ళు, ఇక్కడికి రా, అదివ్వు, ఇది చెయ్యి. మేము మాట్లాడుతుంటే అది ఏమవుతుంది? మా మాటలే మా జాత, మా ఊరా, నాకు పుట్టిందా, నా రక్తమా? కానీ అది వచ్చి నాకేమైంది? ఇప్పుడు లోబడనోళ్ళని ప్రజలరా, ఒక జంతువు ఒక యజమానికి లోబడుతుంది. ఈరోజు సృష్టికర్త అయిన ఆయనకు నువ్వెలా లోబడుతున్నావు? మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు సృష్టికర్త అయిన ఆయనకు నువ్వెలా లోబడుతున్నావు? మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు సృష్టికర్త అయిన ఆయనకు